ధూపం అమ్మవారికి చాలా ప్రీతి, వారాహి అమ్మవారికి. అందుకని రోజు ఏం చేస్తారంటే చక్కగా సాంబ్రాణి పొగలాంటిది తీసుకొచ్చి వేయండి, లేకపోతే అగరబత్తులో ఒక 2-3 వెలిగించి ధూపం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, కెమికల్స్తో చేసినవి, బొగ్గు పొడితో చేసినవి అలాంటి అగరబత్తులు వెలిగించకండి. చక్కగా స్వచ్ఛమైనవి వెలిగించండి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే ప్రీతి కాబట్టి మనం ఇచ్చేది స్వచ్ఛంగా ఉండాలి. ఇంకా నైవేద్యం ఏం పెట్టాలండి అమ్మవారికి? ప్రతిరోజు తప్పకుండా బెల్లపానకం పెట్టండి వారాహి అమ్మవారికి. బెల్లాన్ని నీళ్ళల్లో వేసి కొంచెం ఏలకులు అవి ఆ పొడి జల్లితే కనుక బెల్ల పానకం తయారవుతుంది కదా, ఆ పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత నవరాత్రులు చేసేటట్టయితే ప్రతిరోజు ఏదో ఒక అన్నప్రసాదం పెట్టడం మంచిది అమ్మవారికి. అంటే పులిహార కానీ, చక్కెర పొంగలి కానీ, మామూలు కట్టు పొంగలి కానీ, ఏదో ఒక అన్నప్రసాదం ప్రతిరోజు నైవేద్యం పెట్టడం మంచిది. కానీ బెల్లపానకం మాత్రం మానకండి.